తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే సీఎం రేవంత్ డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపుతానని ఇచ్చిన హామీని నిలబెట్టుకునే విధంగా ప్రభుత్వం ప్రయత్నాలు కొనసాగిస్తోంది. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో డ్రగ్స్ సరఫరాను అడ్డుకున్న పోలీసులు తాజాగా మాదాపూర్ కేంద్రంగా ట్రావెల్స్ ద్వారా డ్రగ్స్ దందా కొనసాగిస్తున్న ముఠాను పట్టుకున్నారు. బెంగళూరు నుంచి కొనుగోలు చేసి ట్రావెల్స్ ద్వారా డ్రగ్స్ సరఫరా చేస్తున్న 4 నిందితులను పట్టుకున్నారు. సాయి చరణ్ అనే వ్యక్తి నుంచి మాలిక్, లోకేష్, సందీప్ రెడ్డి, రాహుల్, సుబ్రహ్మణ్యం అనే 4 డ్రగ్స్ కొనుగోలు చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. వీరందరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎండీఎంఏ డ్రగ్స్ ను స్వాధీనం చేసుకుని పోలీసులు నిందితులను విచారిస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే సీఎం రేవంత్ డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపుతానని ఇచ్చిన హామీని నిలబెట్టుకునే విధంగా ప్రభుత్వం ప్రయత్నాలు కొనసాగిస్తోంది. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో డ్రగ్స్ సరఫరాను అడ్డుకున్న పోలీసులు తాజాగా మాదాపూర్ కేంద్రంగా ట్రావెల్స్ ద్వారా డ్రగ్స్ దందా కొనసాగిస్తున్న ముఠాను పట్టుకున్నారు. బెంగళూరు నుంచి కొనుగోలు చేసి ట్రావెల్స్ ద్వారా డ్రగ్స్ సరఫరా చేస్తున్న 4 నిందితులను పట్టుకున్నారు. సాయి చరణ్ అనే వ్యక్తి నుంచి మాలిక్, లోకేష్, సందీప్ రెడ్డి, రాహుల్, సుబ్రహ్మణ్యం అనే 4 డ్రగ్స్ కొనుగోలు చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. వీరందరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎండీఎంఏ డ్రగ్స్ ని స్వాధీనం చేసుకున్న పోలీసులు నిందితులను విచారిస్తున్నారు. రైట్గా దీనికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి లైవ్ ద్వారా అందిస్తారు. ఇన్నారెడ్డి, తెలంగాణకు సంబంధించిన గవర్నమెంట్ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో రేవంత్ రెడ్డి చాలా స్ట్రిక్ట్గా ఆర్డర్స్ పాస్ చేయడం జరిగింది. తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడైనా సరే మత్తు పదార్థాలు కానీ డ్రగ్స్ కానీ విక్రయిస్తే ఎట్టి పరిస్థితులు ఉపేక్షించేది లేదు. ఈ డ్రగ్స్ వ్యవహారంలో కావచ్చు, మత్తు పదార్థాల వ్యవహారంలో కావచ్చు, ఎవరైనా సరే ఎలాంటి వ్యక్తులున్నా సరే ఉపేక్షించేది లేదు. అలాంటి వారి మీద చర్యలు తీసుకుని చెప్పని కూడా చాలా స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ మనం గమనించవచ్చు, మాదాపూర్ కేంద్రంగా ఈ ట్రావెల్స్ ద్వారా డ్రగ్స్ దందా నడుస్తుందని చెప్పిస్తున్న సమాచారం మేరకు బెంగళూరు నుంచి ట్రావెల్స్ ద్వారా కొనుగోలు చేసి డ్రగ్స్ సరఫరా చేస్తానని చెప్పేసి సాయి చరణ్ అనే వ్యక్తి దగ్గరని కొంతమంది వ్యాపారులు కొనుగోలు చేశారు. దీంట్లో మాలిక్, లోకేష్, సందీప్ రెడ్డి, రాహుల్, సుబ్రహ్మణ్యం 4 కూడా ప్రస్తుతం పోలీసులు అరెస్ట్ చేశారు. దీంట్లో వాళ్ళ దగ్గర నుంచి ఎండిఎం డ్రగ్ను స్వాధీనించడం జరుగుతూ ఉంది. అయితే గతంలో సాయి చరణ్ డ్రగ్ కంట్రోల్ అధికారులు పట్టుకోవడం, తర్వాత దీన్ని మనం గమనించవచ్చు అమూల్య, ఎక్కడైనా సరే ఒకసారి డ్రగ్స్ కేసులో పట్టుబడ్డా, డ్రగ్స్ తీసుకున్నట్టు ఆనవాళ్ళు ఉండి గతంలో వాళ్ళ పోలీస్ రికార్డ్స్లో ఉన్న వాళ్ళ మీద ఎప్పటికీ ఒక నిఘా కొనసాగుతూనే ఉంటుంది. ఎప్పుడైతే సీఎం రేవంత్ రెడ్డి ఈ డ్రగ్స్ వ్యవహారంలో చాలా కీలకంగా వ్యవహరించి ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించలేదని చెప్పన్నారు, పోలీస్ యంత్రాంగం మొత్తం కూడా హైదరాబాద్లోనే కాదు తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడ కూడా డ్రగ్స్ విషయంలో మాత్రం సీరియస్గా ఉండాలని చెప్పి ఆదేశాలు జారీ చేయటం, నార్కోటిక్ డ్రగ్స్ ఒక ప్రత్యేకమైన టీం ఎప్పటికప్పుడు ఈ గతంలో డ్రగ్స్ అమ్మిన వాళ్ళు కావచ్చు, డ్రగ్స్ తీసుకున్న వాళ్ళు కావచ్చు, తర్వాత ఏ రూపంలో హైదరాబాద్కు డ్రగ్స్ వస్తూ ఉన్నాయి, ఎన్నిసార్లు దాడులు చేసినా, ఎన్నిసార్లు రైళ్లు చేసినా, పాత అఫెడర్స్ని పట్టుకున్నా కూడా ఇంకా డ్రగ్స్ దందా కొనసాగుతుందని చెప్పేసి అన్న అనుమానం మేరకు మనం గమనించవచ్చు. గతంలో సాయి చరణ్ అరెస్ట్ చేశారు. ఈ సాయి చరణ్ మీద నిఘా పెట్టిన నేపథ్యంలో ట్రావెల్స్ ద్వారా ఈ డ్రగ్స్ సరఫరా అవుతుంది అని చెప్పేసి వాళ్ళు పట్టుకున్నప్పుడు కూడా ఈ డ్రగ్స్ విషయం ఒక్కటి కూడా ఒక్కసారిగా బయటపడింది. సో మొత్తం మీద చూస్తే వీళ్ళు 4 డ్రగ్స్ తీసుకొచ్చి వ్యాపారస్తులకు అమ్ముతున్న నేపథ్యంలో ఈ దందాలో ఎవరెవరు ఉన్నారు, ఎప్పటి నుంచి నడిపిస్తున్నారు, ఇది కాకుండా ఈ డ్రగ్స్ కొనుగోలు చేసిన తర్వాత ఎవరికి సప్లై చేస్తున్నారు అన్న అన్ని విషయాల మీద కూడా చాలా కీలకమైన సమాచారాన్ని సేకరించారు. ప్రతిసారి కూడా
ఎక్కడ డ్రగ్స్ పట్టుకున్నా కూడా ఆటోమేటిక్గా సినిమా వాళ్ళ పేరు రావడం, మరి ఈ నిందితుల దగ్గర నుంచి సేకరించిన సమాచారాన్ని బట్టి దాంట్లో ఎవరున్నారు, ఎవరికి డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు, వీళ్ళకి సంబంధించిన అమౌంట్ ఏ రకంగా ట్రాన్స్ఫర్ అవుతూ ఉంది అన్న విషయాల మీద ఇప్పటికే చాలా కీలకమైన అంశాలు సేకరించారు. వీళ్ళు వాట్సాప్ గ్రూపుల ద్వారా, సోషల్ మీడియాలో కోడ్ భాష ద్వారా ఈ డ్రగ్స్ను ఎవరైతే డ్రగ్స్ తీసుకుంటున్నారో వాళ్ళకి సరఫరా చేస్తున్నారు. దీంట్లో ప్రధానంగా మనం గమనిస్తే విద్యార్థులు అలాగనే ఐటీ ఉద్యోగులే ఉన్నారని చెప్పి తెలుస్తూ ఉంది. మరి ఈ లిస్టులో ఇంకా చాలామంది ఉండే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇదంతా కూడా నార్కోటిక్ డ్రగ్స్ పోలీసులు, తర్వాత ఎస్ఓటి పోలీసులు ఎన్నిసార్లు దాడులు చేసినా కూడా ఏదో ఒక రకంగా కొత్త కొత్త పద్ధతుల్లో వాళ్ళు ఈ రకమైన డ్రగ్స్ దందా కొనసాగిస్తున్నారు. కాబట్టి ఈ ట్రావెల్స్ మీద నిఘా పెట్టిన నేపథ్యంలో ఈ సాయి చరణ్ గతంలో నార్కోటిక్ డ్రగ్స్ అరెస్ట్ చేసింది. సాయి చరణ్ విషయంలో కొంత లీడ్ వచ్చింది. ఆ దిశగా ఎంక్వైరీ చేసినప్పుడు ఈ గ్యాంగ్ మొత్తాన్ని పట్టుకోవడం జరిగింది. అమూల్య, రైట్ చిన్నారెడ్డి, ఇప్పుడు మనం చూసినట్టయితే అంటే రీసెంట్గా మనం చాలా డ్రగ్స్ దందాలను కానివ్వండి, ముఠాలను కానివ్వండి, పోలీసులు అరెస్ట్ చేయడం మనం రీసెంట్గానే చూస్తున్నాం. అంటే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే సీఎం రేవంత్ డ్రగ్స్పై ఉక్కుపాదం మోపుతానని ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారనుకోవచ్చా? ఖచ్చితంగా అమూల్య. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తూ ఉంటే అంటే ఎక్కడికక్కడ కట్టడి చేస్తున్నప్పటికీ కూడా డ్రగ్స్ అనేవి హైదరాబాద్లో సరఫరా అవుతున్నాయి అన్న ఏ చిన్న లీడ్ దొరికినా కూడా వాళ్ళని వదిలిపెట్టకుండా వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది, వాళ్ళ మీద కేసులు పెట్టడం జరుగుతూ ఉంది. అవసరం అనుకుంటే వారిపైన పీడీ యాక్ట్ అయినా పెట్టి, అంటే వీళ్ళు మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ దందా కొనసాగిస్తున్నారన్న సమాచారం ఇప్పుడు మనం చూడొచ్చు. సాయి చరణ్ ఎవరైతే ఉన్నారో నలుగురిలో అరెస్ట్ అయ్యాడో అతన్ని గతంలో 4 డ్రగ్స్ అరెస్ట్ చేశారు. ఆ కేసులో ఉండి కూడా మళ్ళీ డ్రగ్స్ దందా మొదలుపెట్టాడు. అంటే రిపీటెడ్ అఫెండర్స్ అంటారు వీళ్ళని. అంటే ఒకసారి చేసి కూడా కేసు బెయిల్ మీద బయటకు వచ్చి మళ్ళీ చేయడం, అంటే పదే పదే రిపీట్ చేస్తుంటే కూడా సైబరాబాద్ కమిషనర్ స్పష్టంగా చెప్పడం జరుగుతూ ఉంది. ఈ రిపీట్ అఫెండర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద నిఘా పెట్టండి. ఒకసారి దొరికిన తర్వాత మళ్ళీ రెండోసారి కూడా దొరికితే వాళ్ళ మీద ఇంకా కఠిన చర్యలు తీసుకోవడానికి సిద్ధమవ్వండి. దీంట్లో ఈ డ్రగ్స్ దందాలో ఉన్న వ్యక్తులు ఎలాంటి వ్యక్తులైనా సరే, వాళ్ళ డిజిగ్నేషన్ కావచ్చు, వాళ్ళ పలుకుబడి కావచ్చు, రాజకీయ పలుకుబడి కావచ్చు, ఏది కూడా లెక్క చేయొద్దు, వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోమని చెప్పి కూడా సీఎం రేవంత్ రెడ్డి చాలా స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడంతో పోలీసు కూడా ఇంకా గట్టి నిఘా పెట్టి ఇకపై హైదరాబాద్లో డ్రగ్స్ లేకుండా చేస్తామని చెప్పన్న దిశగా నార్కోటిక్ బ్యూరో పోలీసు యంత్రాంగం పనిచేస్తూ ఉంది.